అనేకసార్లు ఈ వ్యక్తి అందంగా ఉన్నాడు, ఈ వ్యక్తి ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు, ఈ వ్యక్తికి ఎంత చక్కటి ఉద్యోగం ఉంది, ఈ వ్యక్తికి భలే డబ్బులున్నాయే, ఈ స్త్రీ ఎంత అందంగా ఉంది, ఈ స్త్రీ ఎంత బాగుంది, ఎంత మృదువైన మాటలు మాట్లాడుతుంది, మాధుర్యంగా మాట్లాడుతుంది అని ఆ మాటల కోసము, ఆ తీపైన మాటల కోసం, లేకపోతే భౌతికంగా కనిపించే వాటి కోసము అనేకసార్లు పరిశుద్ధాత్మ ప్రేరేపణ పక్కన పెట్టి తృణీకరించి మనము మన ఇష్టానుసారంగా జీవిస్తున్నాం. అది ఎంతో పెద్ద నిర్ణయము, ఎంతో పెద్ద విషాదంగా ఇట్ విల్ బికమ్ అ ట్రాజిక్ థింగ్ ఇన్ అవర్ లైఫ్. జాగ్రత్త అండి. దేవుడికి ఇష్టం లేని సంబంధాల నుండి ఇప్పుడే పరిశుద్ధాత్ముడు చెప్తే, మరొకసారి మీకు కన్ఫర్మేషన్ ఇస్తే అసలు ఏం మాత్రం ఆలోచించకండి, తెగించండి. అది వాళ్ళు బాధపడ్డారా, నేను బాధపడతానా, ఇంత జరిగిపోయింది, ఈ పరిస్థితుల్లో కూడా వదిలేవేయాలా అనే ఇటువంటి సందేహాలు లేకుండా, ఇది దేవుడికి ఇష్టం లేదు, నేను దేవునికి ఇష్టం